హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ 'ప్రియనేస్తం' పార్ట్ 87. కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేశారా? ఇక కథ చూద్దాం. ప్రణయ్‌కి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు అర్జున్. ఏవండీ, ఇప్పుడు టైం ఎంతో చూసారా? అర్ధరాత్రి 12 గంటలవుతోంది. అన్నయ్య నిద్రపోతూ ఉంటాడు. మీ తప్పు లేదని ఒప్పుకుంటాను మహానుభావా. ప్లీజ్ కట్ చేయండి. ఆమె వైపు నుంచి చెబుతూ ఉన్నా అర్జున్ వినలేదు. నువ్వు నన్ను అనుమానించావు. అందుకే నిరూపించాలి కదా! పెదవులు బిగపట్టి భుజాలు కదిలించాడు అర్జున్. నుదురు కొట్టుకుంది ప్రవర్తిక. చెప్పరా బావా అన్నాడు ప్రణయ్ నిద్రమత్తుగా. నీకొక విషయం గుర్తుందరా? మనం ఫస్ట్ టైం డ్రింక్ చేశాం కదా ఎప్పుడు? అని ప్రవర్తిక వైపు చూస్తూ విరమన్నట్టుగా సైగ చేశాడు అర్జున్. అప్పటికే అతన్ని గుర్రుగా చూస్తోంది ప్రవర్తిక. అదెలా మర్చిపోతానురా బావా! మన ఫ్లాట్‌లో మనిద్దరం డ్రింక్ చేశాం కదా! నేనే కదా నీకోసం తీసుకొచ్చాను. హ్యాపీగా ఉంటావని, నీకు నిద్ర పట్టట్లేదని అని ప్రణయ్ చెబుతుంటే, అన్నయ్య అని అరిచింది ప్రవర్తిక పక్కనే ఉండి. చెల్లి మాట విని కంగు తిన్నాడు ప్రణయ్. బయటికి తిట్టలేక ఇరికించినందుకు అర్జున్ని లోలోపలే తిట్టుకుంటూ ఉన్నాడు. ప్రవీ అది అని ప్రణయ్ నసుగుతూ ఉంటే, అన్నయ్య నువ్వు చేసిందేంటి? వద్దు అని చెప్పాల్సింది పోయి పక్క నుండి ఎంకరేజ్ చేస్తావా? అని గట్టిగా అడిగింది ప్రవర్తిక. ఇది మరీ దారుణం ప్రవి. నేను ఎంకరేజ్ చేస్తే మాత్రం మీ ఆయన తాగొచ్చా? ఎందుకు తాగావని వాడిని అడుగు. నాకేం సంబంధం లేదు. అయినా అర్ధరాత్రి ఫోన్ చేసి పంచాయతీలు పెట్టారు. మొగుడు పెళ్ళాలు ఇద్దరు. బాయ్ అని వెంటనే కాల్ కట్ చేశాడు ప్రణయ్ ఊపిరి తీసుకుంటూ. చూసావా, నాదేం తప్పులేదు అంటే వినవు అని అంటూ ముడుచుకున్న ఆమె ముఖాన్ని చూస్తూ ఆమె భుజాల చుట్టూతా చేతులు వేశాడు అర్జున్. మీ తప్పేం లేదు. సరే మరి ఇప్పుడేం అని అడిగింది ప్రవర్తిక. ఏం చేయమంటావు మరి? కళ్ళెగరేసింది అతని వైపు చూస్తూ. ఆమె చెవి వెనుక చేతిని పోనిచ్చి ఆమె చెంప మీద బొటను వేలితో నిమురుతూ లాస్ట్ అండ్ ఫైనల్ ఒప్పుకోవచ్చు కదా అని అన్నాడు అర్జున్ బ్రతిమాలుతున్నట్టుగా మొహం పెట్టి. ఒప్పుకుంటే నాకేంటంట? ఈ మధ్య నీకు కూడా తెలివి పెరిగింది అన్నాడు అర్జున్ సీరియస్గా చూస్తూ. కదా, అన్నీ మిమ్మల్ని చూసే నేర్చుకున్నాను అని అతని బుగ్గలాగింది ఆమె. సరే నువ్వు చెప్పు, ఏం చేయమంటావు అని అడిగాడు. డెలివరీ తర్వాత మీరు నాతోనే ఉండాలి. డెలివరీ అప్పుడు కూడా నాకు చాలా భయంగా ఉంది అని అప్రయత్నంగా తన దిగులుని అతని ముందు బయట పెట్టింది ఆమె. ఏం కాదు, కంగారు పడకు. నీకు సర్జరీ జరుగుతుంది. 100% నీకు పెయిన్ కూడా ఉండదు. నువ్వు బేబీ సేఫ్గా ఉంటారు అన్నాడు ఆమె చేతిని తీసుకుని ముద్దిస్తూ. నిజమే కదా, సర్జరీ అంటే కొంచెం కంగారుగా ఉంది అని చెప్పింది. నీకిక వేరే ఆప్షన్ లేదు కదా, తప్పదు అన్నాడు అర్జున్. ఆమె వల్ల అతను దిగులు పడతాడని పర్మిషన్ ఇస్తున్నా అని నవ్వింది ప్రవర్తిక. ఇదే లాస్ట్ టైం ఓకేనా అని అడిగాడు అర్జున్. మీ ఇష్టం, కాదు అనను నేను అని అతని చెంప మీద చేవేసింది. అయినా సరే ఇదే లాస్ట్ టైం అని నవ్వాడు అర్జున్. ఇప్పటికిప్పుడంటే ఎలా ఎలా దొరుకుతుంది అని అడిగింది ప్రవర్తిక. మామయ్య రూమ్లో ఉంటాయి, తెస్తాను అని లేస్తుంటే, అబ్బో ముందే అనుకుని పెట్టుకున్నానన్నమాట అని ప్రవర్తిక వెటకారంగా చెప్పి మూతి తిప్పుతూ ఉంటే, హేయ్ కాదు, ఇప్పుడే అనిపించింది అంటూ కొంచెం కిందకు వంగి ఆమె పెదవుల మీద చిరుముద్దిచ్చి అతను వెళ్ళిపోయాడు. కాసేపటికి అర్జున్ డ్రింక్ బాటిల్స్ విత్ మంచింగ్ కోసం పకడ్బందీ ప్లాన్లో ఉన్నట్టు అన్నీ రెడీ చేసుకుంటున్నాడు. గడ్డం కింద చేతిని పెట్టుకుని అతన్ని చూస్తోంది. ఏదోటి మాట్లాడు అన్నాడు అర్జున్ డ్రింక్ చేస్తూ. ఏం మాట్లాడాలి అని అడిగింది చిరునవ్వుతో అతన్ని చూస్తూ. సైలెంట్గా ఉంటే బోర్ కొడుతోంది, ఏదైనా చెప్పు. నీకు ఎక్కడికైనా వెళ్ళాలని ఉందా, ఏదైనా ప్లేస్కి అని అర్జున్ అడుగుతుంటే, అదేం లేదు, నేను ఎప్పుడు ఏది అనుకోలేదు అంటూ నవ్వింది. కాసేపటికి తల తిరుగుతుంటే, ఈ స్మెల్ నీకు పడుతుందా అని అన్నాడు అర్జున్. పర్లేదు, ఇవన్నీ తీసేసి వస్తా అన్నాడు. అప్పటికే తేడాగా ఉంది అతనికి. నేను తీస్తాను, పడుకోండి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ ఉదయానికే ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ వెళ్ళిపోతారు మీరు అని అంది ప్రవర్తిక. నువ్వు కూర్చోవాలా అంటూ అన్నీ క్లియర్ చేశాడు. ఆమె ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాడు. నేను ఇలాగే పడుకుంటాను అన్నాడు అర్జున్. సరే, పూర్తిగా పిల్లాడిలా మారిపోయిన పతి తల నిమురుతోంది ప్రవర్తిక.
కాసేపటికి సారీ అని అతని నోటి నుంచి వచ్చిన చిన్న స్వరం వినిపించింది. ఆమె విన్నదేంటో అర్థమవక అతని చెంప మీద చెయ్యేసి, ఏమైందండి? ఏదో అంటున్నారేంటి? అని అడిగింది ఆమె అయోమయంగా చూస్తూ. సారీ మళ్ళీ చెప్పాడు అర్జున్. అతని తలని ఎదురుగా తిప్పుకొని మెల్లిగా కళ్ళు తెరిచాడు. క్షమాపణలు ఎందుకు అన్నట్టున్నాయి ఆమె చూపలు. నిన్ను చాలా బాధ పెట్టాను కదా అందుకు అని అతను అంటుంటే అతను ఏదీ మర్చిపోలేదని ఆమెకి అర్థమవుతోంది. వెంటనే కళ్ళు మూసుకున్నాడు. కానీ ఆమె అతని ప్రేమలో మొత్తం మర్చిపోయింది. అలాంటప్పుడు అతను ఎందుకు ఏదీ మర్చిపోలేదు? ఆమె ప్రేమ అంతా బలమైంది కాదా? ప్రశ్నించుకుంది ఆమెకు ఆమె. అదేం లేదు అంటూ సర్ది చెప్పబోయింది అతనికి. ఆమె చేతిని తన చెంప మీద పెట్టుకుని, నిజంగా అప్పుడు నేను అనుకోలేదు నువ్వింత బాధపడతావని. నా రక్షను చంపేశాడు కదా నీ బాబు అని ఏదో చెప్తూ ఆపేశాడు గొంతుకేదో అడ్డుపడ్డట్టుగా అర్జున్. అతని చెంప కింద ఉన్న ఆమె చెయ్యి అతని కన్నీళ్లతో తడిచిపోయింది. అతని తలని తన హృదయానికి హత్తుకుని కన్నీళ్లు కారుస్తూ అతన్ని ఊరుకోబెట్టే ప్రయత్నం చేస్తోంది ఆమె. చిన్నపిల్లాడిలా ఏడుస్తుంటే కన్నీరు ఆగట్లేదు ఆమెకు. నా రక్ష వదిలేసి వెళ్ళిపోయింది నన్ను. నువ్వు నన్ను ఎప్పటికీ వదలవు కదా, వదలకు అని మెల్లిగా అంటుంటే, వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను, మీరు వెళ్ళమన్నా సరే వెళ్ళను అంటూ అతని తల మీద ముద్దు పెట్టుకుంది. నువ్వు కూడా నాకు దూరం అయితే నేను ఈసారి భరించే ఓపిక నాకు లేదు అతను మత్తుగా చెబుతున్నాడు. మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్తాను, వెళ్ళను. మీరు నేను మన పాప సంతోషంగా ఉంటాంగా అని అతన్ని ఇంకా తనలో పొదువుకుంది. అవును ఉంటాం అని అన్నాడు అలాగే అర్జున్. నా వల్ల చాలా ఏడ్చావు కదా అని అతను చెబుతుంటే, నాకేం గుర్తులేదు అని చెప్పింది ప్రవర్తిక. అబద్ధం, నిన్ను చాలా ఏడ్పించాను. అసలు నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకోలేదు. నేను నిన్ను తీసుకెళ్ళి నీ బాబుకి దూరంగా చేద్దాం అనుకున్నాను. కానీ నీ మెడలో ఎందుకు పసుపు తాడు వేశానో కూడా నాకు రావట్లేదు, తెలియదు. చాలా ఇబ్బందులు పడ్డా, క్షమిస్తావా నన్ను అని అతను మత్తుగా మాట్లాడుతూ ఉంటే కాలు తుడుచుకుంటూ, ఏంటా మాటలు, పడుకోండి, లేట్ అయింది అని అతన్ని మెల్లిగా మందలిస్తూ తల నిమురుతోంది. నా మీద నీకు కోపం ఎప్పుడైనా వస్తే నా నుంచి వెళ్ళిపోవద్దు, సరేనా? నా లైఫ్లోకి వచ్చిన అదృష్టాన్ని నువ్వు, నిన్నెప్పుడూ బాధపడ్డాను నేను అంటూ ఆమె వైపు తిరిగి ఆమె చుట్టూ చెయ్యేశాడు సున్నితంగా అర్జున్. మన పాప అంటూ ఆమె బేబీ బంప్ మీద ప్రేమగా నిమురుతూ అతను ముద్దాడి రక్తపు మడుగులో పడి ఉన్న రక్షముఖం గుర్తొస్తుంటే అతనికే తెలియకుండా అతనికి ఏడుపు వచ్చేస్తోంది. నా రక్షని నాకు దూరం చేసిన వాళ్ళెవరిని వదిలిపెట్టాను అని అతను నెమ్మదిగా చెబుతుంటే, వదిలిపెట్టద్దు అంటూ తన చీర చెంగుతో అతని ముఖం తుడిచింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అతను చెబుతుంటే తెలుసు కళ్ళు తుడుచుకుంటూ చిన్నగా నవ్వింది. అతని మనసులో ప్రేమ అతని మాటలో తెలుస్తుంటే అతని నుదుటి మీద పడుతున్న జుట్టుని వెనక్కి తోస్తూ అతని నుదుటిన ముద్దాడింది. నువ్వు లేకపోతే నేను అసలు లేను, నా ఊపిరి నువ్వు అతను ఉద్వేగంగా చెప్పుకుపోతుంటే, ఏది ఏమైనా మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను, మీరు లేకుండా నేను అసలు ఉండలేను అని అతనికి వినిపించేలా మెల్లిగా వంగి అతని చెవి దగ్గర చెప్పి అతని ఆలోచనలు మాటలు ఆపే ప్రయత్నం చేయసాగింది ఆమె. వెళ్ళకు, నాకు దూరంగా ఎప్పటికీ వెళ్ళకు కష్టంగా పలుకుతూ మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు అతను. దక్ష గుర్తొచ్చినప్పుడు అతడు పడుతున్న మానసిక సంఘర్షణ అంచనా వేస్తుంటే ఆమె గుండె తరుక్కుపోతోంది. మన ప్రాణం అనుకున్న వ్యక్తి తనతో ఉండడు అంటే ఎవరైనా ఇలాగే అయిపోతారు. ఊపిరున్నంత వరకు వాళ్ళని మర్చిపోవడం అసాధ్యం. మెల్లిమెల్లిగా ఆ విషయం అర్థమవుతుంది ప్రవర్తికకి. రక్ష అర్జున్తో ఏదో చెప్పాలనుకుంటోంది. అర్జున్ బాధపడతాడని ఇన్ని రోజులు ఆగిన తను ఏదో ముఖ్యమైన విషయం అయ్యే ఉంటుందనుకుని తర్వాత రోజు అతనికి ఆ డైరీ అందించాలని అనుకుని అతని తలను మెల్లిగా తీసి దిండి మీద పెట్టింది. అతనికి నిండుగా దుప్పటి కప్పి అతని హృదయం మీద తల పెట్టుకుని కళ్ళు మూసుకుంది ప్రవర్తిక. బంగారం అంటూ అతను ఆమె చుట్టూ చెయ్యేశాడు. అర్ధరాత్రి నిద్రలో ఉన్న జయేంద్రకి మెలకువ వచ్చింది ఫోన్ కాల్ వల్ల. వెంటనే ఫోన్ కట్ అయ్యి ఏదో ఫోన్కి నోటిఫికేషన్ వచ్చింది. ఫోన్ ఓపెన్ చేసి చూశాడు జయేంద్ర. కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్న చిత్ర హింసలు పెడుతున్న పరశురామ్ని వీడియోలో చూస్తుంటే ఒళ్ళు జలధరించింది జయేంద్రకి. గుటకలు మింగుతూ చూశాడు. శరీరం అంతా బొబ్బలు వచ్చి రక్తం
పోతోంది పరశురామ్కి. చేసిన తప్పుకు శిక్ష అనుభవించు అంటూ చాలా టార్చర్ చేస్తున్నారు అతన్ని. మిగతా ఎవరూ కనపడడం లేదు. ఓన్లీ ఆర్తనాదాలు పెడుతున్న పరశురాం మాత్రమే కనబడుతున్నాడు. అనాథలైన అమాయకపు జీవుల్ని చంపేస్తూ వాళ్ళ శరీరావయవాలతో డబ్బు పోగేసుకొని ఏం చేసుకుంటారా, చావు చావు, ఇందులో ఉన్న ప్రతి ఒక్కరికి చావు తప్పదు అని జయేంద్ర పీక పట్టుకొని పిసికేస్తూ ఉంటే ఊపిరాడక దగ్గుతూ ఉన్నాడు పరశురాం. పోయేలా ఉన్నాడని పక్కన ఎవరో అంటుంటే వదిలేశారు. వీడికి ఫుడ్ పెట్టకండి, నీళ్ళు కూడా ఇవ్వకండి, రేపు ఫుడ్ పెట్టి నీళ్ళు ఇవ్వండి, మళ్ళీ కోటింగ్ పడాలి చచ్చేదాకా, చావు కూడా ఊరికే రాకూడదు. ఎవరిదో కఠినమైన గొంతు వినిపిస్తోంది. భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టాయి జయేంద్రకి. తన బండారం మొత్తం బయటపడిపోయిందని అతనికి అర్థమైంది. ఆ ఫోన్ చూడలేక జయేంద్ర ఆఫ్ చేశాడు. ఆ రోజు నుంచి నిద్ర కరువైపోయింది అతనికి. ఉదయాన్నే కిరణాలు ముఖం మీద పడుతుంటే మెలకువ వచ్చింది అర్జున్కి. ఒళ్ళు విరుచుకుంటూ లేచి కూర్చున్నాడు. తను ఎక్కడున్నాడో చూసుకుని లేచి బెడ్ నీట్గా మడిచి గదిలో పెట్టేశాడు. తలంతా దిమ్ముగా ఉంది. హ్యాంగ్ ఓవర్ తాలూకా బాల్కనీలో ఉన్న వాష్ బేసిన్ దగ్గర ఫేస్ వాష్ చేసుకుని గదిలోకి వచ్చాడు అర్జున్. బెడ్ మీద కూర్చున్నాడు. డ్రింక్ చేసి ప్రవర్తిక ఒడిలో పడుకోవడం వరకు గుర్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో మాత్రం గుర్తులేదు. తల పట్టుకున్నాడు. విపరీతమైన తలనొప్పి వస్తుంటే అర్థమైంది అతనికి నైట్ ఎక్కువగా తాగేశాడని. అసలు ఎందుకు తాగాలి అనిపించిందో కూడా అతనికే తెలియదు. ఇక ఎప్పుడూ డ్రింక్ చేయకూడదని జ్ఞానబోధ అయింది అతనికి. బెడ్ మీద వెనక్కి పడిపోయాడు. ప్రవర్తిక కాఫీ. అక్కడ ఆమె లేకపోవడం గమనించి అతను అరిచాడు. కాసేపటికి గదిలోకి వచ్చింది ప్రవర్తిక. ఆమె చేతిలో కప్ చూసి లేచి కూర్చున్నాడు అతను. అతను కాఫీ అందుకోవడానికి ముందు వస్తుంటే కప్ పక్కకు తీస్తూ మరో చెయ్యి అతని చేతిలో పెట్టి టాబ్లెట్ ఇచ్చింది ప్రవర్తిక. బెడ్ పక్కన ఉన్న ల్యాంప్ టేబుల్ మీదున్న నీళ్ళ బాటిల్ అందుకొని థ్యాంక్ యూ అంటూ ఆ టాబ్లెట్ వేసుకుని ఆమె చేతిలో ఉన్న కప్ అందుకొని కాఫీ సేవించాడు అతను. బెడ్ మీద కూర్చొని గడ్డం కింద చేతులు పెట్టుకుని అతన్నే చూస్తూ కూర్చుంది ప్రవర్తిక. కాఫీ ఆస్వాదిస్తూ తాగేశాడు. అయినా తల బరువు తగ్గలేదు. ఫ్రెష్ అయి వస్తాను అంటూ ఆమె వైపు ఒకసారి చూసి చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళాడు. హెడేక్ అని ప్రవర్తికకి చెప్తే కంగారు పడిపోతుందని అతను చెప్పలేదు. ఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద కూర్చున్నాడు. అప్పటికే అతని కోసం డ్రెస్ తీసి పెట్టింది ప్రవర్తిక. ఇవాళ ఎక్కడికి వెళ్ళట్లేదు అంటూ ఆమె తీసిన ప్యాంట్ షర్ట్ చూసి చెప్పాడు అర్జున్. అది తీసి టీషర్ట్ షార్ట్ ఇచ్చింది. డ్రెస్అప్ అయ్యి బెడ్ మీద పడిపోయాడు అర్జున్. మళ్ళీ టిఫిన్ చేయడానికి వెళ్ళాలి, లేవండి అని అతని పక్కన కూర్చుంది బెడ్ మీదనే ప్రవర్తిక. నేను కాసేపు ఆగి తింటాను అన్నాడు. కళ్ళు మూసుకున్నాడు అర్జున్. అలా అతని జుట్టులో వేలు పెట్టి నుదురు మీద నుంచి వెనక్కి అంటూ తల నొప్పిగా ఉందా అని అడిగింది అతన్ని. ఆమె చేతి స్పర్శకి రిలాక్స్ అనిపిస్తుంటే లైట్గా అన్నాడు అర్జున్. టాబ్లెట్ వేసుకున్నారు కదా, తగ్గిపోతుంది. ఇప్పటికే చాలా టైం అయిపోయింది, ఒకసారి చూడండి, 10 గంటలైపోయింది. నేను ఆల్రెడీ టిఫిన్ చేస్తాను, మీకోసమే ఇక్కడికి తీసుకొస్తాను, సరేనా అంటూ సున్నితంగా అతని తల నిమురుతూ చెప్పింది. వాట్ అంటూ ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు అర్జున్. ఏమైందండి అని అయోమయంగా అతన్ని చూసింది ప్రవర్తిక. నేను ఆఫీస్కి వెళ్ళాలి, పెండింగ్ వర్క్ ఉంది అంటూ గబగబా లేచి కబోర్డ్ దగ్గరికి వెళ్తుంటే ఉదయాన్నే బాబాయ్ గారు వెళ్ళిపోయారు. మిమ్మల్ని అడిగితే మీరు తలనొప్పని చెప్పాను, ఇవాళ మిమ్మల్ని ఇంటి దగ్గరే ఉండమని కూడా చెప్పారు అని అంది ప్రవర్తిక. వెనక నుంచి గట్టిగా అరిచింది. కృష్ణమూర్తి వెళ్ళాడు అనగానే ఊపిరి తీసుకొని లేపాల్సింది నన్ను అంటూ కంతలు నొక్కుంటూ బెడ్ మీదే కూర్చున్నాడు అర్జున్. అతను ముందుకు వెళ్ళి నిలబడి దిగిపోయిందా అని నవ్వింది ప్రవర్తిక ఆశ్చర్యంగా చూస్తూ. ఏమైనా వాగానా అన్నాడు అర్జున్. అసలు మాట్లాడలేదు పాపం, పిల్లాడు బుద్ధిగా నిద్రపోయారు అని ఆమె అమాయకంగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటే ఆమె నడుము చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కుని ఆమె బేబీ బంప్ మీద ముద్దిచ్చి సీరియస్లీ నిద్రపోయానా అని అడిగాడు అర్జున్ ఆమె ఎదలో ముఖం దాచుకుంటూ. అదే కదా చెప్తున్నాను. లేదు లేదు, ఏదో మాట్లాడే ఉంటాను, లేకపోతే నువ్వు ఇలా తేడాగా మాట్లాడు. ఇంతకీ ఏం మాట్లాడాను అంటూ ఆమె హృదయం మీద ముఖాన్ని అటు ఇటు అంటుంటే కళ్ళు మూసేసి నా మీద ఉన్న ప్రేమ ఎంతో చెప్పారు అని అతని తల మీద ముద్దు పెట్టుకుంది ప్రవర్తిక. ఆమె నుంచి తల దూరం జరిపి
తల ఎత్తి ఆమె ముఖంలోకి చూశాడు అర్జున్. అవునా? ఏం చెప్పాను? అని అయోమయంగా అతను అడుగుతుంటే, చెప్పాను కదా నా మీద ఉన్న ఇష్టాన్ని, ప్రేమని అని. నేను టిఫిన్ తీసుకొస్తాను అంటూ అతన్ని వదులుతుంటే వదల్లేదతను. ఆమె బేబీ బంప్ మీద చెంపను తాకించి ఆమెను చుట్టేశాడు. మహాశయ, తిన్న తర్వాత మీ ఇష్టం. మీ ఇష్టం వచ్చినంతసేపు మీ పాపతోనే ఉండండి. సరేనా అంటూ బలవంతంగా విడిపించుకుని టిఫిన్ తీసుకురావడానికి వెళ్ళిపోయింది ప్రవర్తిక. గర్వం తాలూకా నవ్వు అర్జున్ ముఖంలో మెరిసింది. ఆమె తన వైఫ్ అవ్వడం అతని అదృష్టం. ఎస్, అదృష్టం లభిస్తే గర్వం కాకుండా ఇంకెలా ఉంటుంది? ఇప్పుడు అతను అదే స్థితిలో ఉన్నాడు. కాసేపటికి టిఫిన్ తీసుకొచ్చి అతనికి పెట్టి, మరొక కాఫీ కావాలా అని ప్రవర్తిక నవ్వుతూ అడిగింది. ఇంకేం వద్దు. ఇప్పటికే బోల్డ్ అన్నిసార్లు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాం అంటూ ఆమె చేతిని పట్టుకుని బెడ్ మీద కూర్చోబెట్టాడు అర్జున్ అతని పక్కనే. వాకింగ్ చేస్తున్నాను అని అంటూ నవ్వింది ప్రవర్తిక. ఇందాక నేను నైట్ ఏమైనా అన్నానా అని ప్రవర్తిక వైపు చూస్తూ అనుమానంగా అడిగాడు అర్జున్. కథ కొనసాగుతుంది. కథ నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.